నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. మొన్నటి నుంచి కూడా మనం 2025లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఏ రాశి వారికి ఎలా కలిసి వస్తుందో చెప్తున్నాం. సో ప్రాపర్ అపాయింట్మెంట్ కూడా చాలామంది తీసుకొని కలుస్తున్నారు. అది చాలామంది నేను చెప్పాను కదా, మంచి మనుషులు కలుస్తారు. ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు. కొన్ని జాగ్రత్తలు నా యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తారు వాళ్ళు. అది కూడా చూసి వాళ్ళు అట్లా ఫాలో అవుతున్నారు, కలుస్తుంటారు వచ్చి. కాకపోతే వాళ్ళకి షాక్ అయ్యేది అదే, గురువుగారు అన్ని లక్షలు పెట్టి పూజలు చేయించమంటారు, ఇది చేయమంటారు, మీరేంటి ఇంత చిన్న రెమెడీతో చెప్పేస్తారు అంటే ఉంటుందే బాబు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ఆయన ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఆయన ఒక ప్రొడ్యూసర్, ఆయన పేరు చెప్పని, ఇక్కడ కాదు, నార్త్ ఇండియన్. ఆయన మనకు హైదరాబాదు ఏదో ఫ్రెండ్ కలవనీకి వచ్చినప్పుడు ఆయనకి చెప్పారంట, అసలు నమ్మడు, కానీ నేను ఏదో చెప్తున్నా బాగుంది ఇది అని చెప్పి ఒకసారి కలుద్దామని అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాడు. సార్, నా పాపకి చిన్నప్పటి నుంచి ఏదో రకమైన స్కిన్ ఎలర్జీ వస్తుంది సార్. ఆ స్కిన్ ఎలర్జీ అనేది పోవట్లేదు. ఇది ఏం చేయాలి, నేను నాకు అర్థం కావట్లేదు, ఎంత చూపించాను చేయించాను కానీ ఏది అక్కడ రిజల్ట్ మనకు కనపడట్లేదు అని అన్నాను. నేను ఒకటే సింపుల్గా ఒకటి లాజిక్ చెప్పాను. ఒక 43 ఏదైతే పాతవి చెల్లని ఉంటాయి, 5 పైసలు 10 పైసలు అవి ఉంటాయి కదా, ఒక 43 కాయిన్స్ తీసుకో. ఒక 43 కాయిన్స్ తీసుకొని వాటిని ఏం చేయంటే 24 hours హనీలో వేసి నానబెట్టేసి, హనీ తీసుకో, కేజీ హనీ తీసుకొని 43 కాయిన్స్ దాంట్లో వేసేసి పాప ఎక్కడైతే పనుకుంటుందో ఆ పాప తల దగ్గర పెట్టేసాయి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి, ఇక నార్త్ కాబట్టి అక్కడ వాళ్ళకి ముంబై అన్నప్పుడు అక్కడ పేద సముద్రమే ఉంది వాళ్ళకి. సో మార్నింగ్ లేవగానే ఏం చేయాలంటే, నీకు ఎక్కడైనా సరే కానీ ఆ సముద్రం పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత పాపను తీసుకుని వెళ్ళు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక చిన్న మట్టి పాత్ర తీసుకో, దాంట్లో అక్కడ బీచ్లోంచి కొంచెం ఉసికి దాంట్లో అయ్యి బొగ్గులు తీసుకెళ్ళి బొగ్గులు కాల్చి ఎప్పుడైతే కర్పూరం వేసి కాల్చుతావో బాగా మండుతుంది కదా, ఆ మండేటప్పుడు పాప చేతితోటి ఆ యొక్క ఏదైతే నెయ్యి తేనెలో కాయిన్స్ వేసామో అది ఆ మండుతున్న బొగ్గుల మీద వేపించేసాము. అది మొత్తం బాగా కాలి మొత్తం ఎప్పుడైతే ఆరిపోతుందో దాన్ని కొంచెం బట్టతోటి పట్టుకొని పాప చేతితోటి జలప్రవాహం చేయించేసాను. అది మనకు చేసిన ఆయన ఒక 20 daysలోనే ఆయన రిజల్ట్ చూశాడు. అది ఇచ్చింగ్ కానివ్వండి, ఇవన్నీ వస్తున్నాయి గురుగారు అంటే. ఈ దురద అనేది ఏంటంటే, దురద మన బాడీలో ఇట్లా ఇచ్చింగ్ రావడానికి కారణం ఇద్దరు, కుజుడు, శని. ఎందుకంటే బ్లడ్ సెల్స్లో ఎప్పుడైతే రెడ్ సెల్స్ ఎప్పుడైతే దెబ్బతింటాయో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి, దురద స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే శని బ్రహ్మాండంగా ఉంటాడో వాళ్ళ జీవితంలో ఎప్పుడు కానీ వాళ్ళకి దురద పెట్టదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నాను. కాబట్టి ఇట్స్ సింపుల్. దానికి ఎంత ఖర్చు అయింది, ఎంత నాకు తెలిసి ఒక 1500 ఖర్చు అయి ఉంటుంది, దానికన్నా ఎక్కువేం కాదు. షాక్ అయిపోయాడు ఆయన. సో ఇట్లాంటి రెమెడీస్ ఎన్నో ఉంటాయి. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కుంభరాశి వారు ప్రతినిత్యం కూడా ఈ సంవత్సరం నాకు అంత బాగుండాలి గురుగారు అనుకుంటే, ఇంట్లో ఏం చేయంటే ఆరోగ్యపరంగా బాగుండాలంటే ఇంట్లో నువ్వేం చేయంటే బొగ్గులు కాల్చి దాని మీద సాంబ్రాన్ పొడి జటామాసి గుగ్గిలం వేసి మంచిగా ధూపం చూపించడం మొదలుపెట్టు. ఇంట్లో నీకు ఆటోమేటిక్ ఆరోగ్యం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. కుదిరితే ఏంటంటే ఈ సంవత్సరము ఫ్రిడ్జ్ నీళ్ళు బంద్ చేయి. కుంభరాశి వాళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు బంద్ చేయాలి, మంచిగా కుండ తెచ్చుకొని పెట్టుకోరు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానం అనేది మిథున రాశి. సో మిథున రాశికి అధిపతి ఎవరు? బుధుడు అంటే ఏంటి? భూపుత్రుడు. భూకారకుడు కుజుడైతే భూపుత్రుడు బుధుడు. సో నీ యొక్క ఆరోగ్యాన్ని కంట్రోల్ చేస్తాడు, నీ యొక్క ఆలోచనని కంట్రోల్ చేస్తాడు. సో మట్టి పాత్రలో తాగటానికి ప్రయత్నం చెయ్యి నీకు కుదిరితే. అలాగే మరి ఆర్థిక పరంగా బాగుండాలి గురుగారు, మేము ఆర్థిక పరంగా కూడా ఈ సంవత్సరానికి మంచి ఎదుగుదల ఉండాలి, నిత్యం కూడా నేను ఎక్కడైనా సరే కానీ ఏ పని చేసినా డబ్బు వచ్చింది నిలబడాలి. సో ఒకటే చేయమ్మా, గుళ్ళో దూది ఇచ్చేసి, అది దీపం పెట్టే దూదులు ఉంటాయి కదా, ఒత్తులు ఉంటాయి, ఒత్తులన్నీ లేదా దూది ఇచ్చేసి అక్కడ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా నీకు టెన్షన్ ఉండదు. అలాగే ఎవరికైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారంలో బాగుండాలి గురుగారు, 2025 మొత్తం కూడా నా కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండం కలిసి రావాలి, ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే, ఒకటి ఎక్కడైతే మనకి ఇదేమంటాం మన హోమం జరిగే కార్యక్రమం దగ్గర వాళ్ళకి ఏం చేయంటే బ్రాహ్మణులకి పర్టికులర్ ఏంటంటే కింద ఒకటి సాప లాంటిది తీసుకుంటారు, చిన్న చిన్న చటాయిలు అంటాం, అవి చిన్నవి ఉంటాయి. అవి ఏదైనా నువ్వు స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేయి. అది ఒక 5 తీసుకుంటా 10 తీసుకుంటా టెంపుల్ ఇచ్చేసి నీ పేరు చెప్పి అక్కడ ఇచ్చే, నా వ్యాపారం ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి ఇచ్చేసి. సో కుంభరాశి వారికి
ప్రైవేట్ జాబ్లో ఒకవేళ చేస్తున్నాం గురుగారు, ప్రైవేట్ జాబ్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు, ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి రిజల్ట్ ఉండాలి అనుకుంటే ఒకటే పని మనకేంటంటే, ఇక్కడ గుళ్ళు ఎక్కడైనా సరే కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు ఏమైపోయింది, మనం గుళ్ళో అక్కడ తీర్థం ఇచ్చినప్పుడు కూడా తుడుచుకోవడానికి ఏం లేవు. ఎక్కడైనా కుదిరితే ఏంటంటే టిష్యూ పేపర్స్ కానీ, ఏదైనా పేపర్స్ కానీ, న్యూస్ పేపర్ కానీ, టిష్యూ పేపర్స్ కానీ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అదొక టెంపుల్లో ఇచ్చేసేయండి. ఎవరైతే ప్రైవేట్ జాబ్లో ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో మేము జాబ్ చేస్తున్నాం గురుగారు, గవర్నమెంట్ జాబ్లో కూడా ఈ 2025లో మనకి ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దు, అది కూడా కుంభరాశి వారికి అనుకుంటే, నీకు అయినంత వరకు ఏంటంటే మీ రిలేటివ్స్లో ఒక్కసారి ఏం చేయండి అంటే, ఏదన్నా ఈ సంవత్సరంలో ఒక 2 times అన్న ఏదైనా కథ లాంటిది, ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, ఆ వ్రతం అనేది చేయించి సామూహికంగా వచ్చినప్పుడు కొంచెం మీ చుట్టాలకి, నీ సరౌండింగ్స్ పర్సన్స్కి కొంచెం ఫుడ్ నీ ఇంట్లో వచ్చి తిని వెళ్ళేటట్టు చూసుకో. అది నీకు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు సత్యనారాయణ కథ చేపిస్తావో, ఏమైనా హోమం చేయించుకుంటావో, ఏదని చెప్పి, కానీ నలుగురు నీ రిలేటివ్స్ నీ ఇంట్లో వచ్చి చేయగడిగి వెళ్ళాలి. అది నీకు ఆ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్లో కుంభరాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాంతోపాటు ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఆటంకాలు వస్తున్నాయి గురుగారు, ప్రతినిత్యం కూడా ఏం చేయాలన్నా సరే కానీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే, ఒకటే మీకు ఏదైనా రేషన్ ఐటెం తీసుకోండి. ఆ రేషన్ ఐటెంలో ఏంటంటే ఒకటి ఏమంటావు, పెంక కానీ, ఇనుపది పెంక కానీ, ఒక కడాయి కానీ, అది యాడ్ చేసి ఎవరికైనా దానం ఇచ్చేసేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ విదేశీయానానికి ఎవరైతే కుంభరాశి వారికి ఆటంకం లభిస్తుందో అది మనకి క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు మరి మీ వివాహం కూడా మేము ప్రయత్నిస్తున్నాం గురుగారు, అయినా సరే కానీ ఎక్కడ ఆ రిజల్ట్ లేదు అనుకున్నారనుకోండి, సింపుల్ ఒకటే, ఎక్కడైనా సరే కానీ మనకి అమ్మవారి టెంపుల్ దగ్గర ఏదన్నా వాటర్ మీరు ఫెసిలిటీ చేయించడానికి ప్రయత్నం చేయండి. పర్టికులర్ అమ్మవారి టెంపుల్, ఎనీ అమ్మవారు, ఏ అమ్మవారు అయినా పర్లేదు, అక్కడ మీరు ఏమన్నా వాటర్ అరేంజ్ చేయగలుగుతారా, లేదా వాటర్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, అక్కడ ట్యాప్స్కి కానీ సంథింగ్ ఏదైనా అక్కడ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆ యొక్క వివాహానికి సంబంధించిన ఆలస్యం కూడా తొలగిపోతుంది. ఈ యొక్క పరిహారాలు మన కుంభరాశి వారు 2025లో ఈ యొక్క పరిహారాలు చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. సర్వజనాసుకున్న భవంతు. నమస్కారం అండి, నేను అగ్నేష్ అమిత్రాజ్. సో ఈరోజు మనం ఒక మంచి శుభాకాంక్షలు తెలపడానికి, అలాగే చిన్న రెమెడీ చెప్పటానికంటే అక్కినేని ఫ్యామిలీ గారు, అంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి, ఎందుకంటే అందరు బాగుండాలి. నాగార్జున గారు కూడా మంచి ప్రొడ్యూసరు, ఆయన హీరో, ఆయన ఇంకా బాగుండాలి, హెల్త్ బాగుండాలి, ఇంకా బిగ్ బాస్ లాంటి ఇంకా ఎన్నో చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మొన్న కూడా జరిగింది, నాగ చైతన్య గారికి కావచ్చు, అలాగే శోభిత గారు కావచ్చు, శుభాకాంక్షలు. మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంటే మనము నాగార్జున గారు పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ, ఎందుకంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ గారిని అయితే చూస్తారు, మీ మూవీస్లలో కానీ ఆయన మీకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన్నే చూడండి, ఆయన కూడా ఒక సమయంలో అప్పుల పాలైపోయినప్పుడు ఈ రత్నశాస్త్రాన్ని ఆశ్రయించారు వాళ్ళు. అలాగే వాళ్ళు చేసే పూజలు కూడా చేశారు, మంచి ఫలితాన్ని పొందారు. అంటే మనం బ్లైండ్గా ఏవే నమ్ముకొని వెళ్ళాలి, జాతకాలు నమ్మాలి అది అని కాదు, మనం కూడా కష్టపడాలి. మీరు కూడా ఇంత బ్రహ్మాండంగా కష్టపడ్డారు, నాగ చైతన్య గారు కావచ్చు, అఖిల్ గారు కావచ్చు, ప్రయత్నిస్తున్నారు. ఇంకా మంచి నాన్న పేరు ఇంకా మంచిగా మీరు నాగేశ్వరరావు గారు మీరు ఎట్లా చేశారో వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో తప్పకుండా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా మనకి ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే కేతు మన పునాదులు కదులుతున్నాయి. ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మన మీద ఎలిగేషన్స్ రావటం, ఇంట్లో ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగటం, అట్లాంటిది జరుగుతున్నాయి అంటే ఎక్కడో మనకి జాతకం, అంటే మీ జాతకాలు నమ్మినా నమ్మకపోయినా కానీ నేను కర్మ సిద్ధాంతం చెప్తున్నాను. కేతు ఎక్కడైతే దెబ్బతిన్నాడో, కేతు దెబ్బతింటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదన్నా మీరు పూజలు పునస్కారాలు మీరు చేస్తారని అయితే నాకు తెలియదు పెద్దగా, ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ నేను ఒక చిన్న రెమెడీ చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి, వాళ్ళ యొక్క కెరియర్ బాగుండాలి, మంచిగా వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళు మంచి గ్రోత్కి వెళ్ళాలి. సో అక్కడ ఏంటంటే మనం నిత్యం కూడా, ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు. ఆయన ఎప్పటిదాకా మనకి అన్స్టాపబుల్లో
వచ్చి చెప్పేంత వరకు తెలియదు ఆయన ఎంతమందికి పాపం హార్ట్ ఆపరేషన్ చేయించారనేది. ఆయన బయట పెట్టలేదు ఎప్పుడు కానీ. కాబట్టి అది చాలా ఎక్సలెంట్. అది పిల్లలకి అఖండమైన ఆయుష్ ఇస్తుంది. అలాగే పేరు ప్రఖ్యాత, ఇంకా ఘట్టంనేని ఆ ఇంటి పేరు ఇంకా వంశం పేరు బ్రహ్మాండంగా తీసుకెళ్తారు. అలాగే మనకు హార్ట్ రిలేటెడ్ ఇప్పుడు మనకు ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో రవి బలం కూడా పెరుగుతుంది, రవి బలం పెరుగుతుంది, అటు గురుబలం పెరుగుతుంది. సో మహేష్ బాబు గారు కూడా మంచి నెక్స్ట్ రాజమౌళి గారితో అంటేనే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అది ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రెమెడీస్ ఉన్నాయి సార్ ఇవి. అయితే మీరేం చేయండి అంటే, నా సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా సరే కానీ బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ మీరు చేయించగలిగితే నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఇట్లాంటి ఎలిగేషన్స్ కానీ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావటం లాంటివి ఉండవు సార్. అది నా చిన్న సజెషన్. ఎందుకంటే బాగుండాలి, అందరు బాగుండాలి, అందరు ఫ్యామిలీ వాళ్ళు కూడా మ్యారిటల్ లైఫ్ బాగుండాలి, ఫైనాన్షియల్గా బాగుండాలి, హెల్త్ బాగుండాలి. అలాగే వాళ్ళు ఇంకా మంచి మంచి బిజినెస్లో ఇంకా మంచి గ్రోత్ రావాలి. అఖిల్ గారికి కూడా మంచి ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి ఉన్నారు కాబట్టి మీరు బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది అన్నపూర్ణ స్టూడియోస్లోనో సంథింగ్ వాళ్ళకి ఏదైనా ఫీడ్ చేయడానికి ఒక సెంటర్ లాంటిది, లేదా వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ బర్డ్స్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే లాంటిది ఏదైనా ఫెసిలిటీ మీరు ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా చాలా అద్భుతంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇది మీ ఫ్యామిలీ బాగుండాలి, అందరు కష్టపడుతున్నారు కానీ ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి పాపం అంటే నేను ఆలోచించాను. అంటే నేను ఎవరి జాతకాలు చూడను, జస్ట్ నాకు అనిపించింది, నా తండ్రి ఎందుకో చెప్పాలి అనిపించింది కాబట్టి మంచిగా నా చైతన్య గారు, శోభిత గారు కూడా మంచిగా ఇంకా బాగుండాలి, ఇంకా వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుండాలి, వాళ్ళ బిజినెస్లో ఎదగాలి, పిల్లలు మంచిగా సంతానం కలగాలి అన్నప్పుడు నా సజెషన్ ఇది. ఇట్లాంటిది ఏదన్నా బర్డ్స్కి ఏదన్నా ఫీడ్ కానీ ట్రీట్మెంట్ ఇవ్వటానికి కానీ ప్రయత్నం చేయండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు, ఇది మీరు ఒక పాజిటివ్ వేలో తీసుకోండి. ఇప్పుడు అనంతమ్మని గారు చూడండి, అక్కడ వాళ్ళ సొంత ఊర్లోనే ఆయన ఇప్పుడు కేరళ నుంచి ఒక ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఫీడ్ చేస్తున్నారు. సో ఎలిఫెంట్స్ని కేర్ తీసుకొని వాళ్ళకి మెడికల్ పరంగా, ఫుడ్ పరంగా ఒక ఇంట్లో వ్యక్తికి పెట్టినట్టు మంచి జ్యూసెస్, వాళ్ళకి కిచిడి వండిపిస్తున్నారు. మీరు చూసారు కదా, మనకు యూట్యూబ్లో కూడా పెట్టారు. అంటే ఇది రిజల్ట్ ఎక్కడ మనకు వస్తుంది, అది వాళ్ళకి సేవ చేయటం వల్ల, ఏనుగుకి పర్టికులర్ సేవ చేయటం వల్ల ఏంటంటే రాహు పాజిటివ్లోకి వచ్చాడా, లంగ్స్ రిలేటెడ్, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదున్నా సరే కానీ క్లియర్ చేస్తాడు సార్. ఆయన అక్కడ రెమెడీ చేస్తుండు, సేవ చేస్తున్నారు, మళ్ళీ అందులో పరిహారం కూడా వస్తుంది సార్. మనం అందరం అనుకుంటాం చలో అనంతమ్మ బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు, అది ఎవరో చెప్పారు రెమెడీ, ఇన్ని రోజుల నుంచి చెయ్యండి, ఇప్పుడు మ్యారేజ్ టైంలో ఎందుకు చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకనే అక్కినేని ఫ్యామిలీ అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ టాలీవుడ్లో మనకు కూడా ఒక బ్రాండ్, చాలా పెద్ద ఫ్యామిలీ మనది. కాబట్టి మీరు బాగుండాలి, అక్కినేని ఫ్యామిలీ అందరూ బాగుండాలి. అది సుమంత్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఇంకా సుశాంత్ గారు కావచ్చు, ఎవరైనా అందరూ బాగుండాలి. సో మీరు ఏదైనా ఆర్గనైజ్ అట్లా బర్డ్స్కి ఏదైనా ఫీడింగ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ మనం ఒక సేఫ్ జోన్లోకి వాళ్ళకి తీసుకోవడం వల్ల అవుతాం. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ నుంచి ఇంకా వస్తారు కాబట్టి నా యొక్క చిన్న సజెషన్ ఇది. నేను ఎవరి జాతకాలు నేను చూడలేదు కానీ జస్ట్ ఫ్యామిలీకి నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే మంచి ఇన్ని రోజుల నుంచి సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి నాకు అనిపించింది అక్కినేని గారికి, అక్కినేని ఫ్యామిలీ అందరికి కూడా ఇది ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది. కాబట్టి నేను సైంటిఫిక్ కూడా చెప్పాను చూడండి, ఎంతోమంది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అవి రెమెడీస్ ఉన్నాయి, సర్వీస్తో పాటు, సోషల్ సర్వీస్తో పాటు దాంట్లో సీక్రెట్ రెమెడీ కూడా ఉంది, అది మనకు తెలియదు. ఇప్పుడు సోను సూద్ గారు చూడండి, కరోనా టైంలో ఎంతోమందికి ఆయన ట్రావెలింగ్లో హెల్ప్ చేశారు. అది బై బస్ కావచ్చు, బై ట్రైన్ కావచ్చు, బై ఎయిర్ కావచ్చు, ఎవరికి చేస్తారు? ఆయన పేదవాళ్ళకి సేవ చేస్తారు. ఆయన జన్మజాతకంలో D10 చార్ట్లో మీరు చూసినట్టయితే ఆయనకి శని గురు బలం లేదు. D10 చార్ట్లో, నేను లగ్నంలో మాట్లాడట్లే. అక్కడ ఏమైంది, ఎవరో ఆస్ట్రాలజర్ చెప్పారు, అరే నువ్వు డైరెక్ట్ గ్రహాలకు చేయటం కన్నా వీళ్ళకి చేయరు బాబు, వీళ్ళకి చేసినట్టయితే ఆటోమేటిక్ గురువు, శని, కేతు ముగ్గురు బాగుపడతారు. అందుకని ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతి వచ్చింది, ఒక దేవుడిలాగా కొలిశారు. అది రెమెడీయే, కానీ మనకేమనిపించింది, సర్వీస్ చేసేమనిపించింది. అలాగే ప్రతి రతన్ టాటా గారు డబ్బులు ఇవ్వటం, ముఖేష్ అంబానీ గారు మెడికల్ పరంగా హెల్ప్ చేయటం, ఇవన్నీ కూడా రెమెడీసే సార్ ఇవి. కాకపోతే వాళ్ళు బయటికి చెప్పరు, మనం ఏమనుకుంటే సర్వీస్ చేద్దాం అనుకుంటాం. కాబట్టి నా సజెషన్ అక్కినేని ఫ్యామిలీ అందరికీ కూడా, నాగార్జున గారికి ఇంటికి ఇప్పుడు ఆయనే పెద్ద కాబట్టి ఈ ఫెసిలిటీ ఒక్కటి అరేంజ్ చేయండి సార్. మీరు యూనివర్స్కి ఇస్తున్నారు, వాళ్ళకి సర్వీస్ చేయటం వల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత బాగుంటాయి, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆరోగ్యంగా,
వైవాహిక జీవితంలో కానీ ఆర్థికంగా కానీ అన్నిట్లోనూ సెటిల్మెంట్ వస్తుంది సార్. మీరు ఇది ఒక రెమెడీ ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ అండి. సర్వేజన సుఖం బాగుంటుంది.